ఎమ్మెల్సీ ఎన్నికల్లో 30 కోట్లతో ఓట్ల కొనుగోలుకు తెరలేచిందని సంచలన ఆరోపణలు చేశారు బీజేపీ మెదక్ ఎంపీ అభ్యర్థి రఘునందన్ రావు. బీఆర్ఎస్ అధికారిక కెనరా బ్యాంక్ అకౌంట్ నుంచి 34 మంది ఇన్ఛార్జీలకు ఈ నగదు బదిలీ అయిందన్నారు. ఎన్నికల కమిషన్ వెంటనే విచారణ జరిపి చర్యలు తీసుకోవాలని కేంద్ర రాష్ట్ర ఎన్నికల అధికారులకు రఘునందన్ రావు లేఖ రాశారు. వెంటనే చర్యలు తీసుకోకపోతే కోట్లాది రూపాయలతో ఓట్లు కొనుగోలు చేస్తారన్నారు. వెంటనే అకౌంట్ ఫ్రీజ్ చేయాలని డిమాండ్ చేశారు. ఎమ్మెల్సీ ఎన్నికల్లో 30 కోట్లతో ఓట్ల కొనుగోలుకు తెరలేచిందని సంచలన ఆరోపణలు చేశారు బీజేపీ మెదక్ ఎంపీ అభ్యర్థి రఘునందన్ రావు. బీఆర్ఎస్ అధికారిక కెనరా బ్యాంక్ అకౌంట్ నుంచి 34 మంది ఇన్ఛార్జీలకు ఈ నగదు బదిలీ అయిందన్నారు. ఎన్నికల కమిషన్ వెంటనే విచారణ జరిపి చర్యలు తీసుకోవాలని కేంద్ర రాష్ట్ర ఎన్నికల అధికారులకు రఘునందన్ రావు లేఖ రాశారు. వెంటనే చర్యలు తీసుకోకపోతే కోట్లాది రూపాయలతో ఓట్లు కొనుగోలు చేస్తానన్నారు. వెంటనే అకౌంట్ ఫ్రీజ్ చేయాలని డిమాండ్ చేశారు. ఇదే అంశానికి సంబంధించిన మరింత పూర్తి సమాచారం మా ప్రతినిధి శ్రీచరణ్ అందిస్తారు. శ్రీచరణ్. సందీప్, మాజీ ఎమ్మెల్యే బీజేపీ మెదక్ ఎంపీ అభ్యర్థి రఘునందన్ రావు సంచలన ఆరోపణ చేశారు. ఎమ్మెల్సీ ఎన్నికల్లో 30 కోట్లతో కొనుగోలుకు బీఆర్ఎస్ తెరలేపింది అని కూడా ఆయన సంచలన వ్యాఖ్యలు చేశారు. బీఆర్ఎస్ అధికారిక బ్యాంక్ ఆఫ్ బరోడా అకౌంట్ నుంచి 34 మంది ఎన్నికల ఇన్ఛార్జీలకు దాదాపు 30 కోట్లు బదిలీ చేసిందని కూడా ఆయన ఆరోపించారు. ఎన్నికల కమిషన్ వెంటనే విచారణ జరిపి చర్యలు తీసుకోవాలని కూడా లేఖ రాశారు. మాజీ ఎమ్మెల్యే రఘునందన్ రావు కేంద్ర ఎన్నికల కమిషన్, రాష్ట్ర ముఖ్య ఎన్నికల అధికారికి ఇద్దరికి కూడా విడివిడిగా లెటర్లు రాశారు. ఆయన బ్యాంక్ అకౌంట్ డీటెయిల్స్ కూడా జత చేశారు. రఘునందన్ రావు వెంటనే చర్యలు తీసుకోకపోతే కోట్లాది రూపాయలు ఓట్ల కొనుగోలుకు వాడతారని కూడా ఆయన సంచలన వ్యాఖ్యలు చేశారు. వెంటనే అకౌంట్ లో ఈ డబ్బులు ఫ్రీజ్ చేసి విచారణ కూడా జరపాలని కూడా రఘునందన్ రావు ప్రస్తావించారు. అయితే ఆయన చీఫ్ ఎలక్షన్ కమిషన్ ఆఫ్ ఇండియా కూడా ఆయన లెటర్ రాశారు. మొత్తం ఇది ఇంగ్లీష్ లో లెటర్ రాశారు. ఆయన కంప్లైంట్ అగైన్స్ ద బీఆర్ఎస్ పార్టీ ఫర్ ట్రాన్స్ఫరింగ్ ₹30 crores ఆన్ 25 May 2024 ఫర్ గ్రాడ్యుయేట్ ఎమ్మెల్సీ ఎలక్షన్స్ అని కూడా ఆయన ప్రస్తావించారు. తెలంగాణ ఐ మాధవాని రఘునందన్ రావు, ఎక్స్ ఎమ్మెల్యే దుబ్బాక, తెలంగాణ వుడ్ లైక్ టు బ్రింగ్ ఎ ఫ్యూ లైన్స్ ఫర్ యువర్ కైండ్ కన్సిడరేషన్ అండ్ నెసెసరీ action. I came to my notice on 25th May. BRS party from its official bank account, Bank of Baroda, bearing account number అని మొత్తం అకౌంట్ నెంబర్లతో సహా కూడా ఆయన IFSC కోడ్ తో సహా క్లియర్ గా కూడా బ్రాంచ్ నేమ్ తో కూడా సహా మెన్షన్ చేశారు. బంజారా హిల్స్ బ్రాంచ్ లోని బ్యాంక్ ఆఫ్ బరోడా అకౌంట్ నుండి 30 కోట్ల రూపాయలు కూడా బదిలీ దానికి ఆయన ఎక్స్ ఎంపీస్, ఎక్స్ ఎమ్మెల్సీస్, ఎక్స్ జెడ్పీటీస్ అండ్ ఫ్యూ అదర్స్ హూ ఆర్ అపాయింటెడ్ as election incharges in assembly 34 constituencies of Khammam, Warangal, Nalgonda graduate MLC constituency and informed to them distribute ₹500 మనిషికి 500 ఓట్ల ఒక్కొక్క ఓటర్ కి 500 పంచాల్సిందిగా కూడా ఆదేశాలు వెళ్ళినట్టు ఆయన సంచలన ఆరోపణలు చేశారు. To influence their vote, this is illegal activity done by BRS party itself. Otherwise, what is the necessity to transfer 30 crores of these individuals who are in charges of the assembly constituencies for ongoing graduate MLC elections అని కూడా ఆయన ప్రస్తావించారు. ఈ 30 కోట్లు వాళ్ళకి బదిలీ చేయాల్సిన అవసరం ఏంటి, ఓటర్లని ప్రభావితం చేయడం తప్ప మరొకటి లేదని కూడా ఆయన ప్రస్తావించారు. అలాగే ఇట్ ఈస్ అన్ ఎమర్జెన్సీ టు స్టాప్ ది డిస్ట్రిబ్యూషన్ ఆఫ్ మనీ బై ది BRS party leaders to graduate voters to influence their vote and to elect the graduation MLC election candidate. This has become a regular practice of BRS party as they distributed money to the voters in November 2023 assembly elections and they try to do in the parliament elections అని కూడా ఆయన ప్రస్తావించారు. ఇది చాలా అత్యవసర పరిస్థితి, దీన్ని డబ్బులు ఇమీడియట్ గా ఆపాలి. ఇది బీఆర్ఎస్ పార్టీకి ఒక పరిపాటి అయిపోయింది. ఇలాగా డబ్బులు పంచడం అనేది నవంబర్ 23 అసెంబ్లీ ఎన్నికల సందర్భంగా కూడా ఇదే బీఆర్ఎస్ పార్టీ ప్రయత్నించిందని కూడా చేస్తున్నారు. సేమ్ పార్లమెంట్ ఎలక్షన్స్ లో కూడా సేమ్ ఇదే విధంగా ప్రయత్నించిందని కూడా ప్రస్తావించారు. ఇప్పుడు గ్రాడ్యుయేట్ ఎమ్మెల్సీ ఎన్నికల్లో కూడా డబ్బులు పంచడానికి కూడా బీఆర్ఎస్ పార్టీ ప్రయత్నిస్తుంది అని కూడా
కూడా ఆయన సంచలన వ్యాఖ్యలు చేశారు లేఖలో. ఐ రిక్వెస్ట్ యువర్ కైండ్ అథారిటీస్ టు ఇంటర్వెన్ ఇన్ దిస్ యాక్టివిటీ అండ్ సీజ్ ద బ్యాంక్ అకౌంట్ ఆఫ్ ద బిఆర్ఎస్ పార్టీ అండ్ ఆల్సో బ్యాంక్ అకౌంట్స్ టు విచ్ ద మనీ వాజ్ ట్రాన్స్ఫర్డ్ 24th and 25th May 2024 అని కూడా ఎలక్షన్ కమిషన్ కి లెటర్ రాశారు. దీనిపైన ఖచ్చితంగా జోక్యం చేసుకోవాలి ఎలక్షన్ కమిషన్. ఇమ్మీడియట్ గా బ్యాంక్ అకౌంట్ ని కూడా సీజ్ చేయాలని కూడా రఘునందన్ రావు కోరారు. సందీప్, శ్రీచరణ్, అంటే ఎంత మందికి నగదు బదిలీ అయింది? అంత నగదు ఎక్కడిది? ఏ రూపంలో నగదు తారుమారవుతున్నాయి? బ్యాంక్ అకౌంట్ నుంచి అఫీషియల్ గా కూడా ఇది బీఆర్ఎస్ కి బ్యాంక్ ఆఫ్ బరోడా బ్రాంచ్ బంజారా హిల్స్ లో ఉంది. ఇక్కడ నుంచి మొత్తం ఎన్నికల ఇన్ఛార్జీలు దాదాపు 34 మంది ఎన్నికల ఇన్ఛార్జీలకి ఈ నగదు అనేది బదిలీ అయిందని కంప్లీట్ గా బ్యాంక్ నేమ్ తో సహా అకౌంట్ నెంబర్ తో సహా IFSC కంప్లీట్ క్లియర్ గా కూడా మెన్షన్ చేశారు. ఆయన లేఖలో బ్యాంక్ డీటెయిల్స్ కూడా ప్రస్తావించారు. 34 మంది ఇన్ఛార్జీలు రాష్ట్ర వ్యాప్తంగా 3 జిల్లాలో ఉన్న ఈ గ్రాడ్యుయేట్ ఎమ్మెల్సీ ఎన్నికకు సంబంధించి ఉమ్మడి వరంగల్ జిల్లా, నల్గొండ జిల్లాతో పాటు ఖమ్మం జిల్లాకు సంబంధించిన 34 మంది ఇన్ఛార్జీలకి ఈ 30 కోట్ల రూపాయలు బదిలీ అయినట్లు కూడా ఆయన సంచలన వ్యాఖ్యలు చేశారు. సందీప్, అంటే ఎన్నికల అధికారులు దీనిపై స్పందించారా? ప్రస్తుతానికి ఎలక్షన్ కమిషన్ కి అయితే ఆయన ఒక లేఖ రాశారు. దీనిపైన ఈసీ అనేది అటు గవర్నమెంట్ ఆఫ్ చీఫ్ ఎలక్షన్ కమిషన్ ఆఫ్ ఇండియాతో పాటు ఇక్కడ ఎలక్షన్ కమిషనర్ వికాస్ రాజ్ IAS కూడా దీనిపైన ఇంక ప్రస్తుతానికి ఇంకా స్పందించలేదు. ప్రస్తుతానికి అయితే లేఖ ఈసీ ఆఫీస్ కి అయితే చేరింది. దీనిపైన ఎలక్షన్ కమిషన్ ఎలా స్పందిస్తుంది అనేది మనకి మరి కాసేపట్లో ఒక క్లారిటీ వస్తుంది. సందీప్, రైట్, థ్యాంక్ యూ శ్రీచరణ్.